సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఖమ్మం జిల్లాలో మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరు నీటి ప్రవాహం ప్రస్తుతం 23.5 అడుగులకు చేరింది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇళ్లలోకి చేరిన వరద నీరు లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఖమ్మం జిల్లాలో మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. మున్నేరు నీటి ప్రవాహం ప్రస్తుతం 23.5 అడుగులకు చేరింది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇళ్లలోకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. ఖమ్మం జిల్లాలో మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మున్నేరుకు వరద ప్రవాహం పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మున్నేరు నీటి ప్రవాహం ప్రస్తుతం 23.5 అడుగులకు చేరింది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రవాహం పెరగడంతో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. విజువల్స్ లో కూడా చూస్తున్నాం మనం. మున్నేరు వాగు ప్రవహించడంతో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతి మనకి విజువల్లో కనిపిస్తోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, అదేవిధంగా లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 23.5 అడుగులకు చేరింది. వరద ఉధృతి మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసి అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేశారు. వరంగల్లో వరద ముంచెత్తింది. వరంగల్లోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారుల నిండా నీళ్లే ఉన్నాయి. వరంగల్ దమ్మాయి నగర్లో వరద బీభత్సం సృష్టిస్తోంది. మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. మొత్తం వరంగల్ను ముంచెత్తింది వరద. వరంగల్లోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. కారు నీట మునిగిన దృశ్యాలు, అదేవిధంగా నడుంలోతుకు పైగానే నీరు చేరి ఉండడంతో మొత్తం వరంగల్ని చుట్టుముట్టిన వరద ప్రవాహమే కనిపిస్తోంది మనకి. అయితే మామూలుగానే వర్షం కురిచినప్పుడు వరంగల్ లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా నీట మునిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి తుఫాను ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది వరంగల్ మీద. వరంగల్ దమ్మాయి నగర్లో అయితే ఈ వరద బీభత్సం సృష్టిస్తుంది. ఇక నిన్నటి నుంచి వరంగల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు మొత్తం వరంగల్ నగరాన్ని ముంచెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా దమ్మాయి నగర్లో అయితే ఒక బీభత్సం సృష్టిస్తోంది. వెహికల్స్ కొట్టుకుపోయిన దృశ్యాలు, కార్లు మునిగిపోతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనకి వరంగల్లో. ఇక విజువల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తోంది. ఇళ్లలోకి చేరిన వరద నీరు ఎటు పోక ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. అయితే లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా ఖాళీ చేయించారు అధికారులు. మరికొన్ని ప్రాంతాల్లో ఆ వరద నీరు ఎటు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు ఇళ్లలో ఉన్న ప్రజలు. మోకాలి లోతు నీటితో చాలా ఇబ్బంది పడుతున్నామని అధికారులు తక్షణమే స్పందించి
తమని కాపాడాలని చెప్పేసి వేడుకుంటున్నారు వరంగల్ జిల్లా ప్రజలు. మొత్తం రోడ్లే కాదు, వరంగల్ మొత్తం ఒక పెద్ద చెరువును తలపిస్తున్న దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, మోంతా తుఫాను ఎఫెక్ట్తో వరంగల్ మొత్తం అతలాకుతలమవుతోన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి మనకి. ఇక కార్లు అయితే నీట మునిగిన దృశ్యాలు కూడా మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ వరద పోటెత్తుతోంది, వరంగల్ నగరాన్ని ముంచెత్తుతోంది. అయితే ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. నిన్నటి నుంచి ఎక్కడా ఎడతెరిపి ఇవ్వకుండా కురవడంతో వరంగల్ నగరాన్ని వరద ముంచెత్తింది. మోంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మానుకోట, వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాలు జలదిగ్బంధమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. డోర్నకల్లో రైల్వే ట్రాక్ పైకి భారీగా వరద నీరు చేరింది. నిన్న పర్వతగిరిలో 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెక్కొండలో 24, సంగంలో 25, ఖిలా వరంగల్, పాలకుర్తిలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, హన్మకొండలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. హన్మకొండలోని భవానీనగర్, గోకుల్ నగర్, అశోక్ నగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.